యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకి ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇగో నాయన, మాతో మాట్లాడండి నాయన. మాకు కావాల్సిన వర్తమానం దయచి, మాకు ఎటువంటి వర్తమానం కావాలో ఎరిగి ఉన్న దేవుడు, గొప్ప దేవుడు నాయన. మీరే నడిపించండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకో, ఘనత తెచ్చుకో ప్రభా. సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకి ప్రత్యక్షమైన వాక్కు అంట. ఎవరి దగ్గర నుంచి వచ్చింది మాట? యెహోవా యొద్ద నుండే వచ్చిందంట. ఆయన యొక్క మాట వచ్చింది. వాక్కు అంటే మాట. ఆ మాట ఎవరి దగ్గరికి వచ్చింది? ఇర్మీయా దగ్గరికి వచ్చింది. ఆయనకి ప్రత్యక్షమైన దేవుడు. ఆయన మాట దేవుడు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు అంటే దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడగలిగిన దేవుడు. మరి ఆయన మాట్లాడుతున్నాడు ఎవరితోటి? ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడే ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి. ఈయన ఎలాంటి వాడంటే మాట్లాడే దేవుడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనం ప్రార్థన చేసినప్పుడు మాట్లాడతాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నేను నా మాటలు నీకు తెలియచేస్తాను అంటున్నాడు. ఇర్మీయా ఏ పరిస్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు? ఆయన దేవుడితో మరి ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన గొప్ప దేవుడు. మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇర్మీయా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి కుమ్మరింటికి వెళ్ళు, ఎక్కడ ఏం చెయ్యాలి ఆయన తెలియచేసే దేవుడు. మనం ఎలా చెయ్యాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని మాట్లాడే దేవుడు ఆయన ఒక్కడే. నువ్వు లేచి కుమ్మరింటికి వెళ్ళి అంటున్నాడు. అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. నువ్వు అక్కడికి వెళ్తే నేను నా మాటలు ఏంటో నీకు చెప్తాను అని దేవుడు చెప్తున్నాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. అయితే దేవుడు చెప్పినట్టు ఇర్మీయా కూడా చేశాడు. అక్కడికి వెళ్ళు అనగానే ఏం చేశాడు? వెళ్ళాడు. నేను వెళ్ళను అని వెళ్ళాడు అక్కడికి. అక్కడ కుమ్మరింటికి వెళ్ళినప్పుడంట, కుమ్మరంట తన సారి మీద పని చేస్తున్నాడంట. అంటే కుండ చేస్తున్నాడు. కుండ చేస్తుంది. ఆ ఇర్మీయా చూస్తున్నాడు. దేవుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు అని చూస్తున్నాడు. అక్కడ మాట్లాడతానన్నాడు కదా, అక్కడికి వెళ్తే నేను మాట్లాడతానన్నా అన్నాడు కదా, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అయితే నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మండితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా. అయితే కుమ్మరంట కుండ చేస్తున్నాడు కానీ ఆ కుమ్మరి చేసిన ఆ కుండ అంట ఆ జిగటి మన్ను అది కుండగా నిలబడలేకపోతుంది, అది విడిపోతుంది. అయితే ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసి ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ కుండ అంతా విడిపోతుందంట. విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి యుక్తమంటుగా దాంతో మరి ఒక కుండ చేశారు. అయితే ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, అది పోయింది కదా అని చెప్పి దాన్ని, ఆ మట్టిని పడేయకుండా మరలా ఆ జిగటమని మరలా తీసుకొని దాంట్లో ఏమున్నాయో ఫాల్ట్, దాంట్లో రాళ్ళు ఉన్నాయా ఏమున్నాయో తీసేసి ఏం చేశాడు? మరలా తనకు యుక్తమైన మరొక కుండ చేశాడంట. ఇంకొక కుండని చేశాడు. ఎవరు? కుమ్మరి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇర్మీయా చూస్తున్నాడు. దేవుడు చెప్పాడుగా, నువ్వు అక్కడికి వెళ్తే నేను నీతో మాట్లాడతానని చెప్పాడుగా. చెప్పినప్పుడు మరి ఆ కుండ విడిపోతుంటే ఆ కుమ్మరి ఏం చేశాడు? మరలా వేరొక కుండ చేశాడు. ఇదంతా చూస్తున్నాడు ఎవరు? ఇర్మీయా. అయితే అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుడు ఇంకా అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు.
కుమ్మరి చూడండి, ఆ కుమ్మరి ఒకసారి ఆ కుండ సరిగ్గా రాకపోతే మరలా ఏం చేశాడు, మరలా ఆ మట్టిని తీసుకొని మరలా వేరే కుండను చేశాడు కదా. మరి ఇశ్రాయేలు వారలారా అంటున్నాడు, అని దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు ఈ ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా అంటున్నాడు. కుమ్మరి మరలా ఇంకో కుండను చేశాడు కదా, నేను మీకు చేయలేనా, మరలా మిమ్మల్ని బాగు చేయలేనా, మీరు నశించిపోతున్నారని, మీరు పాడైపోతున్నారని, మీరు కృంగిపోతున్నారని చెప్పేసి మీరు ఏదో హాని చేసుకోకుండా మరి మీరు ఉండాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరి కుమ్మరే వేరొక కుండను చేశాడు కదా, మరి దేవుడు చేయగలడుగా మనల్ని, మరలా బాగు చేయగలడుగా మనల్ని. మనం పడిపోయిన స్థితిలో ఉన్నట్లు పడిపోయినట్లు దేవుడు మనల్ని ఉంచుడు, మరలా లేవనెత్తేవాడు, మరలా మనల్ని స్థిరపరిచేవాడు, మనం కృంగిపోతున్న స్థితిలోంచి బాగు చేసేవాడు దేవుడు ఒక్కడే, ఆయనే. మరి కుమ్మరి ఆ కుండని విడిపోతేనే వదిలిపెట్టలేదు, మట్టి ఏంటి, మామూలు మట్టి, ఆ మట్టినే వదిలిపెట్టలేదు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా మీకు నేను చేయలేనా అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, నేను మీకు చేయగలను కదా, ఏదైనా మీకు చేయగలను అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. జిగటమన్న కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. జిగటమన్న ఏంటి, కుమ్మరి చేతిలో ఉన్నది కదా, కానీ దేవుడు అంటున్నాడు మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో మనం ఉన్నాము, ఆయన చేతిలో మనం ఉంటే మనకు భయం ఏంటి, అంతే కదా. మనకి ఏది వచ్చినా సరే ఎవరు చూసుకుంటారు, ఆయనే చూసుకుంటాడు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా సరే కూడా ఎవరు చూసుకుంటారంటే యేసయ్యే చూసుకుంటాడు. ఎలాంటి వ్యాధి వచ్చినా సరే కూడా మనం యేసయ్య అని ఒక్క మాట అడిగినప్పుడు, మరి తల్లైనా మనల్ని మర్చిద్దామో కానీ దేవుడు మనల్ని మర్చే దేవుడు కాదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి నష్టంలో ఉన్నా సరే, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు భయపడొద్దు. మీరు ఎందుకు భయపడతారు, మీరు చిన్నదానికి పెద్దదానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా మాట వినండి, నా వైపు చూసి నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి నేను చెప్పినట్టు నడిస్తే ఎలాంటి పరిస్థితులైన దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు కుమ్మరి ఏం చేశాడు, ఆ మట్టిలో ఏ ఫాల్ట్ ఉందో, అసలు అది ఎందుకు రావట్లేదు, ఫస్ట్ కుండ ఎందుకు రావట్లేదు, ఏ ఫాల్ట్ ఉంది, దాంట్లో ఏముంది, రాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి, అవన్నీ కూడా తీసివేసేసాడు ముందు. ఇప్పుడు మనలో కూడా ఏమున్నాయి అవి మనలోంచి తీసివేసుకోవాలి. తీసివేసుకున్నప్పుడు ఇప్పుడు మనం వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, మరి ఇంకా ఏదైనా ఎవరినైనా కొడితేనే పాపం, అవన్నీ అనుకుంటాం. అవి కంటికి కనిపించి అనుకుంటాం, కానీ కంటికి కనిపించవి కూడా ఉంటాయి. మనము పాపంతో తల్లి గర్భాన జన్మించాం కాబట్టి ఆ పాపం కూడా మనల్ని ఏళ్తూ ఉంటుంది. ఏలటం వల్ల మనకి కష్టాలు అనేవి, నష్టాలు అనేవి కూడా మనకి కలుగుతాయి. అవి ఎప్పుడైతే మన దగ్గర నుంచి తొలగిపోతాయో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన బిడ్డగా చేయడానికి ఇష్టపడతాడు. ఆయన చేతులు మనం ఉన్నాము, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకి ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు. మీరు అడుగుడు ఇవ్వబడి అంటున్నాడు, తట్టుడు తెరబండి, అడుగు ప్రతి వానికి నేను ఫలం దయచేయబడి అంటున్నాడు. ఎవరు అడిగినా నేను ఇస్తాను, మీలో నీకు నాకు అడ్డుగా ఉంది అంటున్నాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ఉంటుంది. 59వ అధ్యాయం ఫస్ట్ నుంచి రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపగా ఉన్నాడు. చాలండి. రక్షింపనేరకి ఉన్నట్లు యెహోవా హస్తం అంట కొరుచు కాలేదంట. ఆయన హస్తం అంట కొరిచేయింది కాదు. అయితే విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన చెవులు లాంటివి కాదు ఆయన చెవులు. అందరి బాధల్ని, కష్టాన్ని చూసే దేవుడు, వినే దేవుడు ఆయన. అయితే మీ దోషులు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, కనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపుకున్నాడు అంట.
అయితే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చుకాలేదు. ఆయన చెయ్యేవి చిన్నది కాదు. నిన్ను రక్షించాలంటే ఆయనకి నిమిషం పట్టదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన మందమైన చెవులు కాదు. ఆయన వినే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు. మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయంట. ఏమొచ్చినాయి? మన దోషాలు, మన పాపాలు ఎవరికి అడ్డంగా వచ్చినాయి? మనకి, మన దేవునికి అడ్డంగా వచ్చినాయి అంట. అందుకే ఆయన ఆలకింపకుండా ఉన్నాడంట. మనకి ఇప్పుడు కష్టం వస్తుంది, మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఆలకించలేకపోతున్నాడంటే ఏంటి? అక్కడ అడ్డు ఏముంది? మన దోషాలు, మన పాపాలు ఆయనకి మనకి అడ్డుగా వచ్చినాయి. ఇప్పుడు మీరున్నా, నేనున్నా, నాకు మీకు మధ్యలో ఒక గోడ ఉంది. ఆ గోడ ఉంటే మీరు ఏం చెప్పినా నాకు వినబడదు. అదే కనుక ఆ గోడ తొలగిపోయింది అనుకో, అప్పుడేమవుతుంది? మనం డైరెక్ట్గా అవుతాం. నువ్వేం చెప్పినా నాకు వినబడుతుంది. అట్లాగే దేవునికి మనకి మన పాపాలు అడ్డుగా వచ్చినాయి అంట. ఆ అడ్డుగానే పాపాలు మనం ఎప్పుడైతే తీసివేసుకుంటామో, మరి ఆ పాపాలు ఎప్పుడైతే క్షమించమని దేవుణ్ణి మనం అడుగుతామో అప్పుడంట దేవుడు మనకి డైరెక్టర్ అవుతాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల చాలు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనం చేయదు అంటున్నాడు. దేవుడు తలుపు తడుతున్నాడు, మన హృదయం అనే తలుపుని తడుతున్నాడు. అయితే ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనం చేయదు అంటున్నాడు. హృదయం అనే తలుపు నొద్ద దేవుడు నుంచున్నాడు. మళ్ళీ తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి సదయుడగుచు తట్టుచుండి సకల విధములను, నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. చాలండి. మరి దేవుడు హృదయం అనే తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాడు. నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి వచ్చి రక్షణ పొందు. ముందు రక్షణ పొందితే నీకున్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఆ పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో నీకున్న సమస్యలు కూడా ఎమ్మటే తీర్చేస్తాడు దేవుడు. ఎన్నాళ్ళు మనం బయట ఉన్నా సరే దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మనకి ఎన్నాళ్ళున్నా ఆ కష్టాలు, ఆ శ్రమలు అనేవి కూడా తప్పవు. అది కాకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కూడా అర్హులం కాకుండా ఉంటాము. అదే దేవుడు తలుపు నద్ద నిల్చుండి తట్టుతున్నాడు. నీ కోసం, నా కోసం, అందరి కోసం తలుపు నద్ద నిలిచి తలుపు తీయండి, నేను నీ దగ్గరికి వస్తాను, నేను నీతో వస్తాను, నీతో ఉంటాను. నువ్వు ఎవరైనా సరే నువ్వు తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనం చేస్తాం అంటున్నాడు. మరి ఆయనే మన దగ్గరికి వచ్చి భోజనం చేస్తే ఎంత మంచిది. మన జీవితాలు ధన్యమైపోతాయి, మన బ్రతుకులు ధన్యమైపోతాయి. మనం ఆయన రాజ్యానికి వారసులం అవుతాము. మనం ఎప్పుడైతే రక్షింపబడతామో ఆయన రాజ్యానికి, ఆయన నిత్య రాజ్యానికి మనము వారసులం అవుతాము. మనం తలుపు తీయాలి. మన తలుపు ఇప్పుడు మూసుకుపోయిందేమో. మన తలుపు ఎంతసేపు దేవుడు మరి ఈ పాటలో ఒక సకల విధులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడంట. అనేక రకాలుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అనేక రకాలుగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు.
అనేక రకాలుగా దేవుడు మనల్ని బుజ్జగిస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తే నీకు మంచి జరిగింది. మనమేమో వినట్ల. మనకి ఉన్న శ్రమలు, మనకున్న కష్టాలు చూసి ఇవన్నీ తీరిపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తామని అనుకుంటున్నాం. కానీ ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం రక్షణ పొందినప్పుడు దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. నిన్నటికి ఇక్కడ ఈ మందిరం పెట్టి సంవత్సరం, దేవుడు సంవత్సరం నుంచి పిలుస్తున్నాడు. మరి దేవుడు పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? మనము లోబడాలి కదా. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడంటే ఆయన మాట, నిన్ను పిలుస్తున్నాను, నా దగ్గరికి రా. నాకు చూడా హల్లెలూయా. మరి దేవుడు నన్ను అందరినీ కూడా పిలుస్తున్నాడు. ఈ పట్టణం నశించిపోకూడదని, ఈ పట్టణం పాడైపోకూడదని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆయన నీ హృదయాన్ని తలుపునంత నిల్చుండి ఏడుస్తున్నాడు. ఎందుకు? నువ్వు నా దగ్గరికి రా అని ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తూ మనం ఆయన ఏడిపించవచ్చా? ఆయన ఏడిపించకూడదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కోసమే కదా ఈ లోకానికి వచ్చాడు. మన కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన పిలుస్తున్నాడు, నిన్ను అందరినీ పిలుస్తున్నాడు. ఇక్కడ కుమ్మ దగ్గరికి వచ్చాడు. మీరు నా చేతిలో ఉన్నారని అంటున్నాడు. మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు. మీ పాపాలు మీకు నాకు అడ్డుగా వచ్చినాయి కాబట్టి నేను ఆలకించలేకపోతున్నాను అని అంటున్నాడు. నేను తలుపునద్దు నిల్చుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం నాకు తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతను నాతో కూర్చొని భోజనం చేస్తామని దేవుడు చెప్తున్నాడు. ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము మన హృదయాన్ని తెరవాలి, మన తలుపులు తెరవాలి. మన హృదయమైన తలుపులు తెరిచినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆనందిస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది అని ఆయన ఎంతో సంతోషపడతాడు. మరి దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ నామాన్ని మహిమ తెచ్చుకో అయ్యా. వాక్యం ద్వారా మాట్లాడారు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.